सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్యకుల భరద్వాజమాత్య గారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధానంలోని రేగే సాహెబ్ వారి యొక్క అనుభూతిని మనం పంచుకోబోతున్నాం. ఈ రేగే మొట్టమొదటిగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న సాధకుడు. ఆ సాంప్రదాయం ప్రకారంగానే తన ఇష్టదేవుని విష్ణువుని పూజిస్తూ ఉండేవారు. ఇష్టదేవతను ఆరాధిస్తే ఆ దేవతలే మన సరైన సద్గురువు చూపిస్తారనడానికి రేగే కూడా ఒక నిదర్శనమే. ఇప్పుడు మనందరికీ కూడా సాయినాథుడితో ఆరాధించాలనే కారణం మనం గద్దెలంలో చేసిన కులదైవము ఇష్టదైవము ఉండొచ్చు, లేదా ఈ జన్మలో మనం చేసిన ఇష్టదైవం కూడా ఉండొచ్చు. అంటే మనిషికి సరైన మార్గంలో ఉన్నతమాన్ని తీసుకువెళ్ళాలనే భగవంతుడు ఎప్పుడు కోరిక. మరి సాక్షాత్తు దైవం అవతరించినప్పుడు వారిని చూస్తే వారు తప్ప వేరే లేరనే భావం మనకు కలుగుతుంది. వెంకటేశ్వర తప్ప ఇంకెవరు లేరు, రాముడు తప్ప ఇంకెవరు లేరు, కృష్ణుడు తప్ప ఇంకెవరు లేరు. అంటే అంత దూరం వచ్చాం రాముని కొలుస్తున్నాం అంటే భగవద్భక్తి రావడమే కష్టం. వచ్చిన తర్వాత ఆశ్రయించడం ఇంకా కష్టం. ఆశ్రయించాం ఆశ్రయించినప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళు ఇంకా ఉన్నతి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. రాని వారికి రాదు, వచ్చిన వారికి అని దారి చూపిస్తాడు. అలాగే ఈ విష్ణువు శ్రీ రేగేకి సాయినాథుని చూపించాడు. అంటే ఇంకా ఉన్నతమైన మార్గంలో వెళ్ళగలడానికి సులభమైన మార్గం. అక్కడికి వెళ్ళగానే మనిషి అనే భావన కలిగింది రేగేకి. మనిషి అనే భావాన్ని తొలగించాడు. ఎందుకంటే ఎందుకు మనిషి అనే భావానికి వచ్చింది, నీకు చెప్పింది ఎవరు? సాక్షాత్తు నువ్వు ఆరాధించే మహావిష్ణువు చెప్పాడు. చెప్పినప్పటికి కూడా నీవు ఇంకా సంశయం ఏమిటి అని ఆ సంశయం దెబ్బ కొట్టాడు బాబా. ఎందుకంటే మానవుడు మళ్ళీ పూజిస్తున్నావు అన్నాడు. ఎప్పుడైతే ఆ సంశయం దెబ్బ కొట్టాడో మనోవికాసం కలిగింది. ఎంతగా కలిగింది? ఇంకా జన్మ జన్మలకి ఆ భావం చెదిరిపోకుండా కలిగింది. అది స్థిరమైనది, శాశ్వతమైనది. అంటే ఒక్క మాటని తన గుండెల్లో అలాగే ఉంచుకున్నాడు రేగే. ఇంకా తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు. అలా ఉంచుకున్నాడు కాబట్టే బాబాకి అత్యంత సన్నిహితమయ్యాడు. ఉంచుకోలేకపోతే సన్నిహితుడు కాదు. అదే భగవంతుడు నేను ఆరాధిస్తున్నాను, నా చెంతనే ఉన్నాడు అనే భావన మాటల్లో కాకుండా హృదయంలో వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తం చేయడానికి ఏమైంది? ఈయనే నా గురువు, ఈయనే నా దిక్కు, ఈయనే నా రక్షణ. ఈ మూడు భావాన్ని స్థిరంగా నిలుపుకున్నాడు. స్థిరంగా ఎప్పుడైతే నిలుపుకున్నాడో బాబాని నీకేం కావాలని అడిగాడు. బాబా అడిగాడు రేగాన్ని. రేగాడు ఇలా నాకు ఇది కావాలని. అప్పుడు రేగే అడిగాడు, మీరు ఎన్ని జన్మలని మీరు నా తోడు ఉండాలి. బాబా ఏమన్నాడు? ఎప్పుడు నీలో వెలుపల పక్కన ఉంటానన్నాడు. అంటే నేను ఒక్కొక్క పెట్టి ఎక్కుంటా వస్తున్నాడు రేగే. వెంట ఉంచినప్పటికీ కూడా మనలో ఉన్న వాసనలు బొసుకొస్తాయి. ఆ వాసనను నిర్మూలించాలి. ఇంతవరకు వచ్చాడు, నేను నీ చుట్టే ఉంటాను, నీళ్ళనే ఉంటాను అని బాబా అతి సన్నిహితంగా రేగేకి వచ్చాడు. ఎంత సాధపడినప్పటికీ కూడా, ఎంత జ్ఞానైనప్పటికీ కూడా లోపల వాసన అంటే సంస్కారం. ఆ సంస్కారం అహంకారం ఉండొచ్చు. అదే పెద్ద ప్రమాదం. ఆ అహంకారంలో అంత దూరం వచ్చి పెద్ద పాముల పడినట్టు కింద జారిపోవచ్చు.
ఆ విధంగా అహంకారంతో జారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రావణాసుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, హిరణ్యాక్షుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు. కాబట్టి వాళ్ళని ఆదరణ తీసుకుంటే మనకు అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళలాగా ఉండాలని కాదు, వారి యొక్క జీవితాన్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అట్లా ఈ రేగే ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒకటి బలహీనతలు ఉంటాయి, దాన్ని నిర్మూలించారు వాళ్ళు. ఇతనికి ఎర్రని అరటిపండు అంటే ఇష్టం. ఆ ఇష్టమైనప్పుడు అరటిపండు వచ్చి బాబాకి ఇచ్చాడు. బాబాకి ఇస్తానే ఈయన బాబా నాకు ఇవ్వాలని మనసులో అనుకున్నాడు. ఇది బాబా నాకు ఇవ్వాలని మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అరటిపండు ఇవ్వాలనుకున్నాడు ప్రసాదమైన భావన వల్ల. చూడ ఎక్కడ మా బాబా అక్కడ డాట్ పెడుతున్నాడు. బాబా నాకు ఇది ఇవ్వాలని అతడు ఆశించాడు, మనసు అనుకున్నాడు. వెంటనే బాబా అతనికి చూశాడు. అంటే నేను అనుకుంటే చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నీ లోపల అన్నాడు బాబా, పిలుపుల అన్నాడు బాబా, నీ చెంతన అన్నాడు బాబా. ఎవరికి? రేగేకి కాదండి, మనం కూడా అర్మించుకోవాలి. మన లోపల ఉన్నాడు, వెలుపులా ఉన్నాడు, మన చెంతనే ఉన్నాడు. మనం ఎంతమేర గుర్తించుకుంటే అంతమేర సత్ఫలితం పొందగలం. గుర్తించలేకపోతే దానికే నష్టం లేదా? గుర్తింపు ఇవ్వడానికి కోసంగా ఆయన అనువదిస్తూనే ఉన్నాడు. గుర్తిస్తే నువ్వు సఫలం అవుతావు, గుర్తించకపోతే విఫలం అవుతావు. అంటే విఫలం అంటే ఎక్కడైనా బొమ్మలు అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ఇది అనుకున్నాడో వెళ్ళడానికే చూశాడు. ఒక పండు తీసుకున్నాడు, పండు అంతా భక్తులకు పంచాడు, తొక్క మాత్రం ఇచ్చాడు. అక్కడ వివేకం ఉంది. తొక్క ప్రసాదం తీసుకున్నాడు. అంటే ఏంటి? అంతలో పండు మీద ఉన్న ఆశని బాబా ఏం చేశాడు? తొక్కిచ్చాడు. అంటే నీ భావం అంతా పండు మీద ఉంది, ప్రసాదం మీద లేదు. తొక్కిచ్చాడు, తీసుకుంటానేసి అతడు ఎలాగూ తినేశాడంట. చూడండి, ఒక అరటిపండు తొక్క తినాలంటే ఎంత కష్టం. అతడు ఎలాగో తినేసే పదం, అతడు ఎలాగో తినేశాడు. మళ్ళా రెండవ పండు ఇచ్చాడు. ఆ పండు భక్తులకు ఇచ్చాడు, తొక్క ఆయనకి ఇచ్చాడు. మూడోసారి ఇచ్చాడు, తొక్క ఆయనకి ఇచ్చాడు. 3 సార్లు ఇచ్చిన తర్వాత చివరికి 4వ పండు తీసుకుని నీకు ఇవ్వలేదా అంటాడు. మళ్ళా 3 తొక్కలు తిన్నాడు. తొక్క తినాలని అనుకుంటున్నాను. తొక్క తినాలంటే అందులో ఎర్రటి అరటిపండు తొక్క ఎంత పొడవు ఉంటుంది, ఎంత లావు ఉంటుంది ఆలోచించాలి. ఇక్కడ నీకేమి ఇవ్వలేదా అని అంటే ఇది 3 గెలిచాడు. ఇంకా 4వది వచ్చేసాడు అన్నమాట. అదే మోక్ష స్థితి. మోక్షం అంటే ముక్తి అనుకుందామా, లేదా సంతృప్తి అనుకుందామా, లేదా పరమానందం అనుకుందామా, ఏదైనా అనుకుందాం. 4వ పండు తీసి నీకేమి ఇవ్వలేదా అంటూ తన సంగ కొరుక్కొని తిన్నాడు. కొరుక్కొని తిని అతని నోటికి అందించాడు. బాబా యొక్క ఉచిష్టాన్ని రేగెకిచ్చాడు. రేగె కొరుక్కొని తిన్నాడు. మళ్ళా దాన్ని తీసుకుని బాబా తిన్నాడు. ఆ స్థితి పొందాలంటే ఎంతటి అర్హత సంపాదించాలి? అరటి పండు అది గట్టిగా ఉండి మధ్యలో గట్టిగా ఉంటేనే తీసి పక్కన పెడుతున్నాను. ఇది ప్రసాదం అయితే అయినప్పటికీ కూడా మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుంది. అమృతపాణి అనేది మొత్తం ఒకటేగా ఉండదు, మధ్యలో కొంచెం గట్టిగా అనిపిస్తుంది నల్లగా. దాని కొరకు తూరు చేస్తారని మనం మీద మెత్తగా తింటున్నాము. సాధన అనేది ఎంతటి కష్టమైన సంగతి మనం అవగతం చేసుకోవాలండి. అంటే ఎంతగా తీవ్రంగా పరితాపం ఉంటే తప్ప, ఆర్తి ఉంటే తప్ప అందులో మనం సఫలం కాలేదు. బాబా కొడుకు తిన్నాడు, రేగే తిన్నాడు, మళ్ళా కొడుకుని తిన్నాడు. ఇలా కొరికితే మొత్తం పండంతా పూర్తి చేశాడు.
ఇది లీల. దీంట్లో ఏమి సత్యం ఉంది? భాష్యంగా అరటిపండే తొక్కదిన్నాడు, కొరికి ఇచ్చాడు. ఇందులో ఏముంది ఆధ్యాత్మిక సూత్రాలు? అందులో విలువైన సూత్రాలు అంటున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అంటే మనలో ఉన్న భావాలకి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలో, ఏ విధంగా అది నిరోధించాలో, భగవంతు సన్నిధిలో అనే ఉన్నప్పుడు ఎలా నీ మనసుని పరిపక్వం చేసుకోవాలో అని విలువైన సూత్రంలో కనిపిస్తుంది. బాగా ఆలోచిస్తే మొదట ఆ పండును చూడగానే రేయేకు జిహ్వచాపని కలిగింది, నోరూరింది. అది ప్రసాదము అని వాడు వెళ్ళిపోయింది. మరి జిహ్వచాపలు ఎలా కలుగుతుంది? ముందు పండు రూపం చూశాడు, ఆ పండు తిన్న అనుభూతి ఆస్వాదించున్నాడు ఇంతకుముందు. ఆ అనుభూతి సంస్కారం, అది విషయ వాసన అంటారు. విషయ వాసన, విషయం అంటే అన్నీ వచ్చేస్తుంది. పండు కావచ్చు, మనిషి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వస్తువులు కావచ్చు. దాని మీద తదేకంగా ఉంటే అది వాసన. అంటే అది ఆ పేరు వింటే చాలు ఆ సన్నివేశం గుర్తొస్తుంది. అక్కడ నాకు ద్రోహం చేశాడు శత్రువు వాడు ఇక్కడ లేడు. వాడు పేరు వింటానే నాలో బీపీ పెరుగుతుంది. అది వాసన అంట. ఇంకా అవకాశానికి అవ్వలేదు. అలాగే ఒక ప్రదేశం, అద్భుతమైన ప్రదేశం, కాశ్మీర్కి వెళ్ళాం, లేదా ఊటీ కొడైకెనాల్కి వెళ్ళాం. ఊటీ అంటారే భలే ఉంటుందండి అని అంటాం, అది వాసన. భగవత్ సన్నిధిలో విషయ వాసనను నిర్మూలించుకోగలగాలి. ముందు రూపం చూశాడు, ఆ పండు యొక్క వాసన అనుభవమైంది, అంటే తిరిగి అనుభవమైంది. కూర్చురావడం వల్ల జిహ్వచాపల వలన అది బాబా ప్రసాదం అనే భావన స్ఫురించలేకుండా పోయింది. అందుకే మన ప్రసాదానికి ఎందుకు గుడ్డ మూసి ఎత్తుకోబోతారంటే ఇందుకే. ఎందుకు నైవేద్యం పెట్టడం తట మూసిపోతు అంటారంటే అందుకే. అది తినాలనిపిస్తే అది ఎంగిలి పడినట్టు లెక్క. తీసుకునేటప్పుడు కూడా సరే, అది ప్రసాదం అనే భావన మనం ఎంత మేరకు తీసుకుంటున్నాము మనం పరిశీలించుకోవాలండి. నాకు ఇష్టమైన పదార్థం నైవేద్యం పెడతానే అది ఇంకోటి పెడితే బాగుండి అనిపిస్తుంది. పదార్థం బట్టి వెళ్ళిపోయింది అంటే ఫలితం ఏది? పండు లోపల పోతుంది, కానీ భావం ఎటువంటి భావం ఉంటుంది? అది ప్రసాదం అని ఎగిరిపోయింది. ఇక్కడ రంగు చూశాడు, రుచి చూశాడు, వాసన చూశాడు. ఈ రంగు, రుచి, వాసన సంస్కారంగా మారిపోయింది. ఆయన సన్నిధిలో మరుపు వచ్చేసింది. చూడండి, అటువంటి రేగే ఎంతటి సాధనాపరుడు, బాబాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. అందుకే విషయవాసనలు అంతగా నిర్మూలించుకోవాలంటే ఎంతో అభ్యాసం ఉంటే తప్ప వీలు కాదు. అక్కడి వదిలిపెట్టకూడదు. వస్తూ ఉంటుంది, వస్తుందని గమనించామనుకోండి రాదు కదా. అది వస్తూ ఉంటుంది అని గమనించడం రాదు. అక్కడ వచ్చింది, ఆ సమయం తాజాత్యం మన మరుక్షణం మన గుర్తు రావాలి. అలా నిరంతరం అభ్యాసం చేయాలంటే మళ్ళా వస్తుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా వస్తుంది అనుకుంటూ ఆగిపోకూడదు. కానీ ఎంతసేపట ఉండు విడిపినావా అక్కడ మళ్ళా మళ్ళీ మళ్ళీ మాంసానికి వస్తాం. మాంసం చేస్తున్నాము, ఏదో ఒక తలంపు వచ్చింది, రాని తలంపు రాని, ఆ తలంపు వెళ్ళిపోతానే మళ్ళీ మొదలుపెట్టు. అదే తలంపు వచ్చిన పోతే తల పట్టుకోబాక. ఇక్కడ ఈ రంగు, రుచి, వాసన వల్ల అది ప్రసాదం స్ఫురించలేకపోయింది. అది ఒక బలహీనత, గుర్తింపు కూడా అతనికి కలగలేదు. ఎవరు కదా, అది తప్పు అనే భావన కలగదు. అంటే అదొక బలహీనత. అంటే ఆ సన్నిలో ఉండి కూడా అది ప్రసాదం గుర్తించలేకపోయానే. గుర్తించలేకపోవడం బలహీనతే. గుర్తించలేకపోయానే అనే ఆలోచన కూడా రాదు. సహజమే కదా అంటాము, ఒప్పుకో, సహజమే కానీ తప్పే ఉందండి, గుర్తొచ్చింది, నోరు ఊరింది అని అంటామే. కానీ ఒరే పాపిస్తున్నాడు, ప్రసాదం అనుకో జ్ఞాపకం పోయింది కదరా అంటే అది ఉంటే నేను లేదంటాం. అంటే మనం సర్దుకుంటూ ఉంటాం అనమాట.
ఆ గుర్తింపు లేకుండా పోయింది. నామరూపాల వల్ల కలిగిన లౌకిక సుఖభ్రాంతి విడిస్తే కానీ, మామూలుగా నామరూపాల వల్ల కలిగిన లౌకిక సుఖభ్రాంతి అంటే నామము రూపము వల్ల అశాశ్వతము అని గుర్తుపెట్టుకోవాలి. లౌకిక సుఖభ్రాంతి వల్ల అంటే అది శాశ్వతని భ్రాంతి విడిస్తే కానీ భగవంతుని అనుగ్రహం నీకు కలగదు. అది భ్రాంతి అనే భావం వెళ్ళిపోవాలి. అందుకే లోచూపు అనే పదం గుర్తుంది. ఎక్కడ ఎవరు వాడారు? ఎక్కడ లోచూపు అని ఎక్కడ వాడారు? సాయి సన్నిధిలో మహల్సాపతి లోచూపు కలవాడు అని రాష్ట్రం. ఆ లోచూపు అనే దానికి అర్థం ఈ జగత్తు అశాశ్వతము, దుఃఖమయము, అనాత్మ అని దృఢంగా గుర్తించి దృఢంగా ప్రత్యక్షంగా గుర్తించడం. ఏది లోచూపు అనేదానికి అర్థం అశాశ్వతమైనది, అనిత్యమైనది, దుఃఖమయమైనది, అనాత్మ అంటే ఆత్మ కాదు అనాత్మ అని దృఢంగా ప్రత్యక్షంగా గుర్తించడము అని మాస్టర్ గారు రాశారు బుద్ధ హృదయంలో. ఆ లోచూపు కలిగి ఉంటే భ్రాంతి ఉండదు. దాన్ని బాబా ఏమన్నాడు? 5 సమర్పిస్తే కానీ భగవద్ అనుగ్రహం నీకు లభించదు. 5 జ్ఞానేంద్రియాలు. ఆ 5 జ్ఞానేంద్రియాలని అంటే వీటి ద్వారానే కదా ఆ రంగు చూసావు, రుచి చూసావు, వాసన చూసావు, తాకాలనుకున్నావు. అంటే వీటి ద్వారానే నువ్వు గురువు కృప లభించదు. అంటే ఇక్కడ గురువు కృప లభించాలంటే మనం ఏ విషయమని ఆలోచించు. ఇంద్రియ విషయాలు నిజంగా సుఖమయాలు కావని మొదట ముముక్షు తెలుసుకోవాలి. ఇంద్రియ సుఖాలు ఏది కూడా నిజంగా సుఖమయాలు కాదు. నిజంగా పదవాడు ఇక్కడ నిజంగా సుఖమయం కాదు. అంటే ఏంటి? కాసేపు సుఖమే, తర్వాత దుఃఖమే. అంటే ఇంద్రియాల ద్వారా అనుభవించే అన్నీ కూడా నిజంగా సుఖమయం మాత్రం కాదు. కాసేపు చేసుకుంటా మనం కాసేపు అని ఆపేస్తున్నాం. సుఖమైతే కాసేపు మామిడిపండు మా 2 మామిడిపండు తింటాను, మనం 3వ పండు పండి ఇట్లా ఎగటేస్తుంది. కాబట్టి నిజమైన సుఖమైన కానీ మొదట ముముక్షు తెలుసుకోవాలి. అప్పుడు కానీ విషయాల పట్ల వైరాగ్యం కలగదు. అంటే లోతుగా పరిశీలించాలి. ఇప్పుడు లోచు పని చెప్పమే, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది దుఃఖమయము, ఏది ఆనందమయము అని బాగా లోతుగా ఆలోచించగలిగితే నీకు దాని పట్ల విముఖత కలుగుతుంది. ఇప్పుడేది రంగు రుచి వాసన అనేది సంస్కారంగా మారి ప్రసాదం అనే మరుపు కూడా కలిగింది. ప్రసాదం అనే భావన కూడా లేకుండా పోయింది. అది భగవంతుడు గురుకృప ఉంటే ఆ భావన నీకు రాదు. ఇప్పుడు అవి లేకపోతే నీ గురుకృప లభిస్తుంది. అవి ఉంటే నువ్వు గురుకృపకు దూరం అవుతావు. అందుకు తగిన జీవితానుభవం ఎవరివ్వాలి? సద్గురువు ఇవ్వాలి. నాలో బలహీనత ఉంది, మధ్య సరిదిద్దాలంటే ఎవడు? సద్గురువు వల్ల వీలవుతుంది. మామూలుగా చెప్పచ్చు, ఇప్పుడు అబద్ధం చెప్పకూడదు, న్యాయంగా ఉండండి, పదాలు వాడచ్చు. కానీ అబద్ధం చెప్పితే ఎటువంటి నష్టం వస్తుందని తెలియజెప్పేవాడు సద్గురువు. అన్యాయంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పేవాడు సద్గురువు. అది అనుభవంగా ఇస్తాడు. ఇప్పుడు బాబా జీవితం అంతా కూడా అనుభవంతోనే. ఇప్పుడు ఒక కుక్కను కొట్టాడు, వచ్చాడు, బాబా ఏమన్నాడు? నా అలాంటి రోగిష్టి కుక్క ఉందిరా, ప్రతివాడాన్ని కుడుతున్నాడు అన్నాడు. కుక్కను కొట్టబాసరా అన్నాడు అనుకోండి, అలాగే స్వామి అంటాం. మళ్ళా కొడతాం. నాలాంటి రోగిష్టి కుక్క ఉంది అన్నప్పుడు ఏమవుతుంది? నాలాంటి రోగిష్టి అంటే కుక్క బాబా.
మరి కుక్కర్ కొట్టకూడదా? కొట్టచ్చు. ఇప్పుడు తల మొత్తం. అప్పుడు కొడుతున్నాము, ఇప్పుడు తరుగుతున్నాము. బాగా తేడా వచ్చిందా లేదా? ఆ సంగతి అందుకనే తన జీవితానుభవం ద్వారానే సద్గురువు మాత్రమే మనకి కృప వలనే అది కలుగుతుంది. అందుకే సాయినాథుడు ఏం చేశాడు? భ్రమింపు చేస్తున్న అరటి తొక్కను మాత్రం తగ్గించాడు. ముందు జిహ్వ చాపలని నువ్వు నిరోధించు. చితం సర్వం జితీరసే. నాలుకను జయిస్తే అన్నీ జయిస్తున్నావు. అంటే తినడమే కాదు, నాలుగుతో మాట కూడా. మాటను అదుపులో ఉంచగలిగితే అన్నీ జయిస్తాం. నోరు మంచిదైతే ఊరు మంచిదని సామెత. ఒకడు పోయాడు, ఒక అంగట్లో కవర్లు కొన్నాడు. ఆ కవర్ ఇచ్చి పెద్ద కవర్లు కావాలన్నాడు. పెద్ద కవర్ అంటే ఇప్పటికే చాలా రోజులు తెచ్చిసావు నువ్వు, పెద్ద కవర్ రేపు వస్తే తీస్తానన్నాడు. వాడు ఏం చేశాడు? సరే ఇంకో దగ్గర పోతాను, ఆడిస్తే పోయా కవర్లు అన్నాడు. కొనింది ఈడ ఆడిస్తాడు కూడా. ఆడమీనాడు. సార్ మీకు నాకు హెల్ప్ కావాలి సార్ అన్న. ఏమన్నాడు? ఈ కవర్ తీసుకొని నాకు పెద్ద కవర్ కావాలన్న. పైన అట్టన్నాడు. కవర్లు వచ్చాడు. కట్టించాడంటే నోరు మంచిది ఊరు మంచిది అవుతాడు. సామెత ఊరికి చెప్పాలంటాడు. అంటే అనుభవపరకండి, జీవితానుభవం ఉండాలని భగవత్ సద్గురు తెలుపుతాడనే దానికి ఉదాహరణ చెప్పుకుంటున్నాం అంతే. ఇక చేశాడు, తన జీవితానుభవం ఆయన చేశాడు. ఈ బలహీనత తొలగించడం కోసంగా భ్రమించేసింది ఆ రూపం రంగు చూసి అది తొక్క ఇచ్చాడు. తొక్క తింటే ఉంది ముందు తగ్గుతుంది అన్నమాట. ఇదే శంకరాచార్యులు పడింది, చంద్రశేఖర సరస్వామి. ఆయనకేదో ఒకరోజు తోటకూర తెచ్చిపెట్టారండి. భలే ఉందన్నాడండి. స్వామి భలే ఉందని చెప్పేసి తోటకూర కట్టలంతా రూమ్ అంతా తోటకూర కట్టలే, రోజు తోటకూరే. అర్థం కాదు, రోజు తోటకూర తెచ్చి పెడతారంటే మీరు బాగుందని చెప్పేసి విన్నారండి, తెచ్చి పెడతారు అమ్మ అనేసి వెంటనే ఆడ పేడ ఉండలు తీసుకుని నాని మీద పెట్టుకొని నాకు తోటకూర పై రుచిపోవాలిగా అని పేడ ఉండలు పెట్టుకున్నాడు ఆయన. ఇట్లా చాలామంది మహాత్ములు చేస్తుంటారంట. మాస్టర్ గారు కూడా కూర్చోవాలంటే నడవడం, నడవాలంటే కూర్చోవడం, కాఫీ తాగాలంటే తిరగడం, దాన్ని విరుద్ధంగా చేస్తాడు కదా భరద్వాజ మహర్షి గారు. మహాత్మ ముందు పెట్టాడు. కూర్చోవాలనిపిస్తే తిరిగి అంతా దిగి వచ్చేసేది, కొలబడిపోయాడు. అట్లా దానికి వ్యతిరేకంగా వాళ్ళు సాధనాపరంగా ఆ విధంగా వాళ్ళు చేసుకోగలిగారు. అందుకని చేస్తే ఇక్కడ ఇతడికి సాధనాపరంగా ఉన్నత తీసుకురావాలి. ఇతనికి అదే ఇతడు తొక్కిచ్చాడు. ఒకసారి 3 సార్లు ఇచ్చాడు. నిజమైన ఆత్మసుఖం ఇంద్రియాల విషయాల మాటలు దాగి ఉంటుంది, సద్గురు దానిని అనుభవిస్తుంటారు. నిజమైన ఆత్మసుఖం విషయాల మాటలు దాగి ఉంటుంది, ఇంద్రియ విషయాల మాట దాగి ఉంటుంది. అరటిపండు ఎక్కడ ఉంది? తొక్క పైన ఉంది, అరటిపండు లోపల ఉంది. తొక్క వచ్చి విషయ ఇంద్రియాలు, లోపల ఉంటుంది ఆత్మసుఖం. భగవద్ అనుగ్రహం కూడా అలాగుంటుంది. ఇంకా చెప్పాలంటే పైకి కనిపించదు, లోపల ఆత్మసుఖాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. సద్గురు దానిని అనుభవిస్తుంటాడు. అటువంటి గురువు విశ్వాసము ఓరిములతో ఎవరైతే శరణ పొందుతారో, మొదట తాము పరిశీలించిన కఠిన పరీక్షను ఎవరైతే విశ్వాసంతో హృదయపూర్వకంగా స్వీకరిస్తారో అటువంటి సశిష్యుడికి మాత్రమే ఆయన ప్రసాదిస్తాడు. ఊరికి ఇచ్చేస్తాక ఆయన పట్ల విశ్వాసం ఉండాలి, ఓరిమ ఉండాలి. ఆయన పట్ల కఠిన పరీక్షలకి నగ్గగలిగి ఉండాలి. అప్పుడే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పరీక్షలు మాత్రం నాకు వద్దండి, కానీ అనుగ్రహం మాత్రం నాకు కావాలి. నేను చదువుతాను, రాయను, నన్ను పాస్ చేయండి అంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది. చదివేసా రేఖకి బ్రహ్మ అదృష్టం కలిగింది, అంతకన్నా ఇంకేం కావాలనుకుంటాం మనం. మరి ఆ అదృష్టం అతడు పొందగలిగాడంటే దాని వెనక అతడు ఎంతటి కృషి ఉండాలి, ఎంతటి సాధన ఉండాలి. మొట్టమొదట ఇంద్రియ విషయాల పట్ల నువ్వు విరక్తి కలిగి ఉండు.
ఇది గొప్ప ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సింది ఒక రేఖకే కాదండి. మన జీవితంలో జరిగే లౌకిక సుఖాలు, లౌకిక విషయాల గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు నువ్వు ఎలా దానికి శ్రద్ధ కలిగి ఉండాలి అంటే ఒక్క వాక్యం చాలండి ఇందులో. నేను అనుభవించే అనుభవాలన్నీ నువ్వు నీ ప్రసాదం గుర్తించునుగాక అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఇది బాగుంటుంది, ఇది బాగలేదని భావన రాదండి. ఇష్టము అయిష్టం అనేది ఉండదు. ప్రతి ఒక్కటి అది ప్రసాదం అంతే. అది కావాలి అనిపించదు, ఇది వద్దు అని అనిపించదు. ఏది ఇచ్చినా ప్రసాదం. అలా కాబట్టి అది ఇష్టము ఏర్పడింది అనుకోండి, అది సాధనకు అడ్డవుతుంది. అటువంటి పరీక్షలకి ఇతడు నెగ్గగలిగాడు కాబట్టి ఆయన అనుగ్రహం సంపూర్ణంగా పొందగలిగాడు. దాన్ని అరటిపండు ఒలిచినట్లు అత్యంత సులభంగా బహిర్గతం చేసి నోటికి అందిస్తాడు. అరటిపండు ఒలిసి తొక్క ఒలిచి అరటిపండుకి ఇచ్చినట్టుగానే దీనిని గురువు యొక్క అనుగ్రహాన్ని అత్యంత సులభంగా పండు మన చేతికిస్తున్నాడు. ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా పాయసం వండి పెట్టాను జురుకోండి అన్నాడు. బాబా కూడా దాంట్లో మామిడి పండుని అటు ఒత్తేసి చేతికి రసమంతా లోపలికి తొక్క మాత్రమే ట్యాంక్ మాత్రమే మిగులుతుంది. అంటే వీటన్నిటిగా మామిడి పండు రసమంతా రావాలంటే ఎంతగా ఒత్తుండాలి? అది ఇక్కడ గుర్తిస్తే ఆ స్థితిలో గురువు శిష్యులకి అభేదం సిద్ధిస్తుంది. అంటే విశ్వాసము ఓరిమి బాబా యొక్క మార్గం. ఆ మార్గాన్ని ఇంకెవరైనా పట్టుకుంటే ఆదికి తేడా ఉంటుంది. సరే ఒక మాట, ఇనుప మొక్క అయస్కాంతం అయితే ఇనుప మొక్కని మనం ఏమంటాము? అయస్కాంతం అన్నాను, దానికి భేదం ఏముంది? కాబట్టి ఇక్కడ సంపూర్ణంగా విశ్వాసంతో శరణ పొంది విశ్వాన్ని కూడా తీయిస్తాడు. ఇంకా గురువుకి శిష్యుడికి భేదం ఉండదు, అభేదము. నువ్వు నేను ఒకటే. అదే ఆంజనేయ స్వామి దేహభావంతో చూస్తే నువ్వు రాముడు, నేను ఆంజనేయుని. ఆత్మభావంతో చూస్తే నువ్వు నేను ఒకటి. ఇంక తేడా ఉంటుంది. అంటే సర్వత్రా కూడా ఒకే ఆత్మని వాళ్ళు దర్శిస్తారు కాబట్టి ఇక్కడ భేదం లేదు. కాబట్టి తన కొరకు తనది ఎంగిలి నీది ఎంగిలి అనే భావం లేదు. తండ్రి కొడుకులు ప్రేమ ఎలా ఉంటుంది? వయసు వచ్చిన కొడుకుకి తండ్రి మిత్రుని వల్లే ఉంటాడట, స్నేహితులు ఉండాలన్నమాట. శాస్త్రం చెప్పేది అదే. యువకుడైన కొడుకుతో తండ్రి స్నేహితుడిలాగా ఉండాలి, ఇది శాస్త్రం. అట్లాగే బాబా ఏం చేశాడు? ఆ తండ్రి కొడుకులు ఒకటే, భేదం లేకుండా అభేద స్థితిలో తను కొరికి తన బిడ్డకు పెట్టినట్టుగా పెట్టాడు. అలా కాకుండా మోక్షం కోసం కాకుండా, అంటే పరమానందం కోసం కాకుండా, లేకపోతే ఆత్మబంధం కోసం కాకుండా, ఆత్మ సంబంధం కోసం కాకుండా, లౌకిక సుఖాల కోసము లౌకికమైన కష్టాలు తొలగించుకోవడానికి మాత్రమే సద్గురువు భగవంతుని ఆశ్రయించే వారికి ఆ దైవం సులభంగా వారు కోరిక ప్రసాదిస్తాడు. ఇంకా లౌకిక సుఖాలు లౌకిక కష్టాలు తొలగించుకోవాలని భగవంతుడికి వస్తే వాళ్ళు కోరింది సులభంగా ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటే కొంచెం ఇబ్బంది ఉండదు. వెళ్ళిపోయాడు అనుకోండి, మిగతా ప్రశాంతంగానే ఉంటారు. వాళ్ళు అడిగింది ఇచ్చి పంపించేస్తూనే ఉంటాడు. అవి తెలపడానికే సాయి వాళ్ళకి పనులు ఇచ్చాడు. వాళ్ళు కోరింది అది మనసులో అది ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఈ సత్యాన్ని ఒక ముస్లిం అని చెప్తాడు. చుట్టం వచ్చిన వారికి వాళ్ళు కోరింది అడిగి వాళ్ళు పంపించేస్తారు. అలా కాకుండా ఆత్రుడి మిత్రులకు మాత్రం సాధ్యమైనంతగా జాప్యం చేస్తూ తన దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. మాట్లాడతామా ఉండియా 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 మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. అది చుట్ట వచ్చిన అనుకోండి, అడిగి వెళ్ళిపోయి పంపిస్తే డిస్టర్బెన్స్ లేకుండా పంపించేస్తూ ఉంటాడు. వాడు దూరం, వీడి దగ్గర. ఆత్రుడి మిత్రులకు ఉంచుకో చూస్తాం. అంతకంటే కూడా మనను ప్రేమ విశ్వాసంతో ఆశ్రయించిన బిడ్డలకి చిరకాలం విద్యా క్రమశిక్షణ ఇచ్చి చివరికి ఎప్పుడో మన ఆస్తిపాస్తులంతా మనకిస్తాం. మనను ప్రేమ విశ్వాసాలతో ఆశ్రయించుకున్న బిడ్డలకి
పదాలు వాడుకోవాలండి ఇక్కడ. ప్రేమ విశ్వాసంతో ఆశ్రితుల బిడ్డలకి చిరకాలం అంటే ఉన్నంతకాలం విద్య క్రమశిక్షణ. ఇక్కడ విద్య అంటే ఏంటి? విద్య అంటే నేర్చుకోవడం, తెలుసుకోవడం. 2 క్రమశిక్షణ. ఆ 2 ఇస్తూ యావదాస్తి వాళ్ళకి ఇచ్చేస్తారు. అది రేగిరి జరుగుతుంది ఇక్కడ. అందుకని చుట్టం చూప, ఆప్తుల మిత్రుల, లేక బిడ్డల, ఏది కావాలో నిర్ణయించుకోమంటున్నాడు ఇక్కడ. నువ్వు ప్రేమిస్తాలతో ఆశ్రయించుకున్న అంటే సంపూర్ణ శరణాగతితో ఆశ్రయించుకున్న బిడ్డలకి ఆయన గీటు పెడుతూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు. కరెక్షన్ కావాలి కదా. డిసిప్లిన్ లేకపోతే వాడేమో ఇస్తే వాడి వస్తువుని దుర్వినియోగం చేసుకుంటాడు. డిసిప్లిన్ క్రమించామనుకోండి, ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అలాగే భగవంతుడు సద్గురువు కూడా కేవలం లౌకికమైన భక్తులను సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవడానికి వారి కోరిన సుఖాలు చేస్తూనే ఉంటాడు. వాడికి కావాల్సింది అదే, టెంపరీ. అది చూస్తూనే ఉంటాం మనం. అది చూసి ఆనందపడిపోయిపోతాడు వాడు, అంతే అర్థపోతాడు. ఇంక మన జోలికి రాడు. కాబట్టి ఆయన హృదయంలో మనం అతిథులమా, ఆప్తులమా, ఆత్మబంధువులమా అని నిర్ణయించుకుంటే మన నిర్ణయం బట్టే ఉంటుంది ఫలితం. ఎంత కృషి చేస్తావో అంత ఫలితాన్ని అనుభవించగలవు. వాళ్ళని వెంటనే వదిలించుకోవడానికి వాళ్ళు అడిగి ప్రసాదిస్తాడట. కూర్చో అయిపోయి దానికి ఆయన చుట్టుపడిపోయినాడు. పని ఆయన పక్కన కూర్చున్నానండి, ఆయన కూర్చున్నానండి, అది చేసినాడు అనేసి ఆయన పక్కన కూర్చుని ఆయన చూసుకుని ఆయన రొట్టె బొక్క తిండి మనకే వస్తుంది. ఆయన హృదయపూర్వకం ఇస్తే ఫలితం ఉంటుంది. ఏదైనంతే వాళ్ళుగా అని ఆ భావన ఇస్తే దాని ఫలితం ఎక్కువ. మనంగా తీసుకుంటే 0. రమణ మహర్షి చెప్పిన మాట అది. రమణ చెప్పిన మాట అదే పని చెప్తాడు. ఆయన స్నానం చేస్తా ఉంటే గ్లాస్ పట్టుకున్నాడు, తీర్థం పట్టుకోవాలనేసి. ఆ తీర్థం పొందానండి, ఏం ఉపయోగం? ఆయన చెప్పగా మరి చెప్పాడు. ఆ తీర్థం పునీతం అయితే నాకు గోచి పునీతం అవ్వాలన్నాడు. స్నానం చేస్తున్నాడు కదా, ఆయన అనుగ్రహం ఇచ్చాడు అనుకోండి, మట్టేనా మాణిక్యమే. అనుగ్రహం అనుకోండి, మాణిక్యం కూడా మట్టే. మన ఇష్టం మాణిక్యం, కానీ దాని ఫలితం మట్టి. అంత విషయం చెప్తున్నాడు ఇక్కడ. వదిలించుకోవడానికి వారు అడిగి ఇచ్చేస్తాడు. కేవలం జ్ఞానం కోరిన ఆత్మీయుల నుండి. అది కూడా జ్ఞానం కోరాలంటే కష్టం. మన దానిలో ఆత్మీయులు వారి నుండి లౌకికమైన సంపదలన్నీ తీసేసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? తన మీద ఆధారపడి ఉండాలని. ఉంటే ఆధారపడే కదా. ఉన్నదనుకోండి కాళ్ళకి రాస్తాం. అది రాకపోతే దాని ఇంకా ఆధారపడతాం. ఆధారపడి ఏం చేస్తాడో చేపట్టు ప్రశ్న పోతా ఉంటాడు. అదే ఇతరుడు తీసుకొని తమపై ఆధారపడేలాగా తమ సేవలను జీవించేలా చేసి చివరికి ఎప్పుడూ పదం పెట్టండి, చివరికి ఎప్పుడూ దానికి ఏం లే పూజ పెట్టలేదండి, ఎప్పుడూ వాళ్ళు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడో అంటే మనం దానికి పొలపని పెట్టుకోవాలి. ఎప్పుడు అన్నాడు, ఇంకా జాగ్రత్తగా ఉండాలా. ముందు లాగేస్తాడు, ఆయన కాలు కట్టుకేసుకుంటాడు, కట్టుకొని చెప్తాడు. తిప్పిన తర్వాత ఎప్పుడో ఆయన యావదాస్తిని ఇచ్చేస్తాడు. ఎప్పుడో వద్ద నువ్వు కాచుకోవాల్సిందే. ఎంత దూరం కాచుకుంటామంటే ఆ కాచుకోవాలంటే ఉన్న విశ్వాసం ఉండాలి. ఉండదు. పక్కన ఉంటారు, ఇంతసేపు అని పట్టుకున్నా నీకేమో వచ్చింది అంటారు. అంటేనే టక్కని జారిపోతుంది. అది కూడా మాస్టర్ రాస్తున్నారు ఇక్కడ. లోకంలో చూచేవారి దగ్గరికి అట్టి సద్భుక్తిని సద్గురువు
కటాక్షించలేదు, ఎన్నో కష్టాలు గురి పెడుతున్నారు అని పక్కన ఉండే వాళ్ళంతా ఎత్తిపొడుస్తూ ఉంటారు. ఆ ఎత్తిపొడిచేవాళ్ళు కూడా గురువే, ఎత్తిపొడిచేవాళ్ళు కూడా గురువే. వాళ్ళ ద్వారా టెస్టింగ్. మనకి ఆ మాట అనిపించదు, ఎంత అభిమానం నా మీద, ఎంత ప్రేమ అండి, నేను కష్టపడతాడు చూడలేకపోతున్నాను అని అనుకుంటాం మనం. వాడున్నాడే, వాడు సామాన్కి అడిగే వాడు సామాన్లా ఎట్టలా కిందకి లాగాలని చూస్తారు వాళ్ళు. వాస్తవం ఆలోచించాలండి. ఇది ప్రతి ఒక్కరికి మనం జీవితంలో నిరంతరం గుర్తించుకోవాల్సిన అంశం ఇది. అటువంటి వాడు చేస్తున్నప్పుడు అలా తోస్తుంది కూడా. ఆ సమయంలో భక్తుడు కూడా అలా తలదవచ్చట. ఇవే కదా, ఇంత కష్టపెడుతున్నాడు ఆయన, వాళ్ళకది పంపించేశాడు, నాకు కొద్దిగా ఇవ్వకూడదా ఆ ఛాన్స్? వాళ్ళు ఏమంటారు, చూసినా నాకు వచ్చింది, నీకు వచ్చిందా, నీకు ఇంకా నీకు భక్తి ఇంకా చూడడం కావాలి, నాకు వచ్చేసి ఇదే కదా అని తలచవచ్చు. చిన్నటోడు కదా మాస్టర్ గారు, కొత్తనాడు కదా. కానీ అసలు విషయం సద్గురువు మాత్రమే తెలుసు. ఎప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన ఆయన తెలుసు. ఓరిమితో తన నమ్మి సేవించిన వారికి ఉత్తమోత్తమైన శాశ్వత శ్రేయస్సు చేకూరుస్తామన్న వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు వమ్ము చేయడు. ఆయన మాట తప్పడండి. సంపూర్ణ విశ్వాసంతో ఉన్న వారికి నేను చివరికట్ట గమ్యం చేస్తానని బాబా చెప్పాడా లేదా? మరి ఆ మాట ప్రకారం ఎంతవరకు మనం గుర్తుపెట్టుకొని ఉన్నాం? ఈ లౌకికమైన దృష్టిలో చూసుకుంటూ వాస్తవాన్ని మర్చిపోతున్నాం. వాస్తవాన్ని మర్చిపోయేట్టు కూడా ఆయన చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడంటే మీరు నిలబడతారు, నిలబడాలి. అలాగనే ఈ చుట్టూ ప్రపంచం మనకు కనబడుతుంది, ఆయన కనబడాడు. ఆయన కనబడతాడు. సినిమా చూస్తూ ఉంటాం, సినిమా వేసేవాడు కనబడాడు. సినిమా మొత్తం చూస్తుంటున్నాం, బ్రహ్మాండ సినిమా ఉంటున్నాం, డైరెక్టర్ కనబడాడు. బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నాం, పునాది కనబడదు. కానీ బ్రహ్మాండ ఇల్లు బల కట్టే బలే ఉంది అంటాం. ఇల్లు బాగా ఉండడానికి కారణం పునాది. అది గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. చేస్తూ అసలు విషయం చదువు తెలుసు, తనను సంపూర్ణంగా నమ్మి సేవించిన వారికి ఆయన బొమ్ము చేయడు. ఈ విషయంపై సద్భక్తునికి పదం చూడండి, భక్తుడే కష్టం. మన సద్భక్తుడికి పూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండదు కాదు, పూర్ణమైన విశ్వాసము. వీటికి అంతటికి వెంకటేశ్వర అది గుర్తు చేసుకోవాలి. మామిడి పండు చెప్పాడే, మామిడి పండుగ పురుగు పెడితే అది ఓర్చుకుంటే, పురుగు పట్టి ఓర్చుకోవాలంటే, పురుగు పట్టడం అంటే మన కర్మలు పెరుగుతూ ఉంటుంది, నాశనం చేస్తూ ఉంటుంది, ఆ పండుని ఎదకొడి చేస్తూ ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడగలిగితే ఆ పండు అనేక పండ్లకి మూల కారణం అవుతుంది. అలా అనేక కారణమైతే మనిషిగా పుడతాడట. ఆ మనిషిగా పుడితే ఇంకా సాధన చేసుకుంటూ ఉంటే తర్వాత ఇప్పుడు భక్తుడేదట. అంతవరకు అంటి పెట్టుకొని ఉండాలి. ఎవరిని? సద్గురువుని. బాహ్యంగా కాదు, ఆంతరంగంగా. అలా చేస్తే, అటువంటి విశ్వాసం ఉంటే అటువంటి వాడు మాత్రమే సద్భక్తుడు. ఇక భక్తుడు చెప్పడానికి ధైర్యం కావాలి. సద్భక్తుడికి ఆయన చెప్పలేదు. భక్తుడికి 4 లక్షలు చెప్పుకుంటుంది. ఆ 4 లక్షలు ఉందంటే అత్తకి చెప్పంటున్నారు జనాలు. ఎంతసేపు అది చెప్తావే, 4 లక్షలు చెప్తావు, అది ఆడ వీలవుతుందా అంటే మనకు మనమే మోసం చేసుకోవడం కాదండి, అందులో బయటపడాలి. అందుకే మాస్టర్ గారు మనకి ఈ సత్సంగం ఇచ్చాడు, ఈ సాహిత్య గ్రంథం ఇచ్చాడు, అనేక గ్రంథాలు ఇచ్చాడు. అసలు చెప్పినట్టుగా కాశీబాయికి తన ఒంట్లో ఒక పన్ను ఒకటి ఇచ్చాడు, తన శరీరంలో భాగం ఇచ్చాడు. భరద్వాజ మహర్షి గారు తన శరీరంలో ప్రతి రక్తబొట్టు గ్రంథంగా మార్చిచ్చాడు. ఎంత విలువ చూడండి ఇక్కడ. ప్రతి రక్తబొట్టు ఒక గ్రంథం. రక్తం కింద పడితే కళ్ళు కింద పడిపోతాం మనం. అటువంటి రక్తాన్ని గ్రంథంగా మార్చాడు భరద్వాజ మహర్షి గారు.
మరి దాన్ని ఎంత మేరకు మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది మనం ఆలోచించుకుందాం. అటువాడి సద్భక్తుడు ఎవడు? సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విషయం పైన? ఏ విషయం పైన? సద్గురుకి అంతా తెలుసు, ఆయన నా శ్రేయస్సు చూస్తాడు అనే విషయం పైన సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అటువాడి సద్భక్తుడు. తాత్కాలికంగా అతనికి కూడా సద్గురు ఇతరులు అనుగ్రహించినంత మాత్రం కూడా తను అనుగ్రహించలేదని చూస్తుంది అప్పటికి. అందుకే బాబా నేను నీకు ఇవ్వలేదా అని వెంటనే అడిగాడు ఆయన. అంటే మనిషి యొక్క ఆలోచన ఎంతగా క్షీణించి ఉంటుందో, లేకపోతే తక్కువగా ఆలోచిస్తాడో సంగతి మనకి గుర్తించు. మిగతా వాళ్ళకి మంచి అరటిపండు ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ అది బాబానే ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ భక్తి విశ్వాసాలతో అజంతరమైన ప్రేమతో ఆయన ఏమి ప్రసాదించినా సంతోషంగా తీసుకున్న రేగే భక్తుడా, ఏమిచ్చినా తీసుకున్నా అది ఆ పదార్థం కనబడలేదు, రంగు కనబడలేదు, రుచి కనబడలే, అందుకని సాయి ప్రసాదం లభించింది. ఏది ఇచ్చినా తీసుకోవడం ప్రసాదం. ఇంత కష్టం మనకు పడలేదండి. ఇంత తీవ్రంగా మనం చేయలేము. దేవాలయానికి వెళితే మనం కొబ్బరికాయలు ఇస్తే అది కలిసిపోయి ఉంటే స్వామి నా కొబ్బరికాయ అది అని అంటాం. పూలు తెస్తాడు అనుకోండి, స్వామి నాకు ఈ పువ్వు ఈ సాగు అంటాను. ఏది వాడిపోకుండా పువ్వు కావాలి నాకు. ఏం ప్రసాదం మనం భక్తులు అనుకుంటున్నాం. నేను చేశాను, మీ సార్ నాకు ఉద్దేశారు, నేను భక్తులు అనుకుంటున్నా. మరి ఆ పువ్వు అదే పువ్వు కావాలనుకోవడం, ప్రసాదం తీసుకోవాలని ఎలా ఉంటుంది? ఒకడు వెళ్ళాడు, అయ్యవారిస్తే ఆ పువ్వు ప్రసాదం ఉంటుంది, మనమే తీసుకుంటే అది ప్రసాదం ఉండదు. ఒకడు విన్నాడు, నేనే ఒకటి సంగతి మళ్ళీ మళ్ళీ ఆయన పూలు కనబడింది. అయ్యవారు లోపల ఉన్నాడు, పెద్ద పువ్వు ఎత్తుకున్నా, జోలు పెట్టుకున్నా, ఎవరికి ఇస్తామని. ఎవరికి ఎవరు రాత్రికి అదే వాడిపోయింది. జాగ్రత్త మర్చిపోయాడు ఆ పువ్వుని. అదే తిరిగితే జాగ్రత్త పెట్టుకునేవాడినా. నా బలహీనదండి, ఇంకో కొత్తదేం కాదు. మీ గురించి మేము చెప్పుకోవాలి. అట్లా భక్తి విశ్వాసాలతో అచట ప్రాణి ఏమిస్తే తీసుకోవడమే నిజమైన భక్తి. మనం దేవాలయానికి పోతే ఏది ఇచ్చినా తీసుకోవాలి కదా, కాదు, మనకి ఇష్టమైన తీసుకోవాలి. మనకు ఎక్కువగా తిరుమలలో చేస్తాయి పని. తిరుమల దర్శనం అయిపోయి వస్తూ ఉంటాం, మన ప్రసాదం పెడతా ఉంటాడు. దూరాన్ని చూస్తాను, ఇక 4 వరుసలు ఉంటాయి. లడ్డు దేంట్లో పెడుతున్నారా చూస్తాయట. ఒక దగ్గరేమో లడ్డు, ఒక దగ్గరేమో బెల్లం పొంగలి, ఒక దగ్గర పులిహోర చూస్తూ ఉంటాం. ఎవరికి నడుస్తూ ఉంటాడు, మీరు కూడా సార్ ఆడ పులిహోర కానీ లడ్డు ప్లేట్ పెట్టబోతాడు. పెట్టేప్పుడు అయినా కలుస్తామని నేను. ఇది నా భక్తి. ఏమి ఇచ్చిన తొక్క తీసుకున్నాడు, అందుకని ఆయన ఉచిష్టాన్ని ప్రసాదంగా పొందగలిగాడు. సాధన అంటే కళ్ళబడి కబుర్లు చెప్పే సాధన కాదండి. ఏదో బాహ్యంగా చేసుకుంటే సాధన చేసుకుంటున్నాను, భావంలో కూడా ఉండాలి. బాహ్యంలో ఉంటే లాభం. అందుకే భావంలోనూ బాహ్యంలోనూ హరినామ స్మరించమే మనసా అన్నాడు అన్నమయ్య గారు. మనసు చెప్పాడు, రే బాహ్యంగా భావంలో కూడా అందరూ అన్నాడు. బాహ్యంగా అన్ని ఉపదేశాలు చెప్తాను నేను, కానీ భావం మన మాటలు చేతలు ఎలా ఉంటుంది అది మనం పట్టించుకోను నేను. ఆడ మాత్రం బుస కొడుతుంది నాలోన కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు అన్నీ కూడా. నేను కూర్చున్నప్పుడు మాత్రం అబ్బా ఏదో గౌతమ బుద్ధుడు లాగా అనుకుంటా నేను. అంత సాధన అనుకుంటా, లేదా వివేకానంద అనుకుంటా. ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే. బయట వస్తాను ఎంతవరకు సంవత్సరం అదే ఇక్కడ భగవంతుడు కృప పొందాలంటే ఎంత సాధన చేశాడు వేగే. ఇక్కడ ఏది ప్రసాదంగా తీసుకున్నాడు. మరి ఏది ప్రసాదం తీసుకుంటున్నాం ఇక్కడ ఏమన్నా? నాకు ఇష్టం బిస్కెట్ 4 బిస్కెట్ తీసుకుంటా. ఇష్టం లేదనుకోండి సగం మా ప్రసాదం కదా, సగం ఇస్తామంటారు అనమాట. ఇష్టం లేకపోతే సగం చాలంట, ఇష్టం ఉంటే మాత్రం 4 ఇవ్వమంటాను. మరి ప్రసాదం భావన ఎక్కడ ఉంది? అందుకే మాస్టర్ గారి సంగీత గ్రంథం మనకి ఎందుకు ఇచ్చాడంటే
దీని ద్వారా నువ్వు సంస్కృతిగా నువ్వు ప్రయత్నం చేయాలి. సద్గురు యొక్క ఎంగిలి అతను లభించింది. ఉచ్చిష్టం తముగా తమ ఉచ్చిష్టం భక్తులు ప్రసాదించిన సందర్భం ఇక్కడ తప్ప ఇంకెక్కడ మనకు కనిపించదు. తనకు తానుగా కుశాబాబు కక్కి తిన్నాడు ఆ ఎంగిలి. కానీ బాబా తను కొనుక్కొని మళ్ళా అతనికి ఇచ్చి అతడు కొనుక్కుంటే మళ్ళీ తిన్నాడు. అద్దుడలు మళ్ళా తను కొనుక్కు ఇచ్చేస్తే పర్వాలేదు, మళ్ళా రేగి కొనుక్కుంటే మళ్ళా ఎంగిలి తిన్నాడు. అంటే ఆ ప్రసాదం ఎంత పవిత్రమైంది అంటే సద్గురు కొరికిన తర్వాత మళ్ళా కొనుక్కుంటే అది ఏం బంధం అనాలి? తల్లి బిడ్డల బంధం, తండ్రి బిడ్డల బంధం. బిడ్డ తండ్రికి ప్రీతే, తల్లికి ప్రీతే. రక్తమాంసాల రూపమే కదా బిడ్డ అండి. అంటే బాబాలో భాగం రేగే, అంటే బాబాలో మమేకమైపోయాడు. అయితే ఆ భావాలు అందుకనే నా భావం మాత్రం ప్రతిసారి ఎక్కడ చెప్తాను, రేగైన మాస్టర్ గారు అయ్యి ఉండొచ్చని. అందుకనే సాయి మాస్టర్ అయ్యాడని, అంటే ఒకే రకం పుట్టిన బిడ్డలాగా అయినారని. సాయిబాబా ఒక బేటా అని గులాబీ అనడం అది ఉండొచ్చేమో, నా ఊహే ఇది తప్పు కూడా ఉండొచ్చేమో. అంటే రక్తవాసన రూపే తన బిడ్డన భావమే ఆ ప్రీతికి అర్థం. అట్టి ప్రేమ సాయి నుండి రేగే పొందాడు. అట్టి ప్రేమ సాయి నుంచి మాస్టర్ గారు పొందాడు. అందుకనే ఆయన పక్కన కూర్చున్నాడు, కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు? బాబా. తండ్రి బిడ్డలు దూరం ఉండకూడదు అనే ఉద్దేశం కావాలి. అందుకే బృందావనంలో కూర్చున్నాడు. ఒకసారి అందరూ పూలమాల వేస్తున్నారు బాబాకి, ఈ రేగే తీసుకుపోలేదు. అయ్యో అని బాదుకుంటున్నాడు. ఇప్పుడు బాబా ఏమన్నాడు? ఈ మాలని నీవేరా అన్నాడు. నేను మాల వేశాను, భక్తిభావంతో వేశాను, ప్రేమతో వేశాను. ఇంకొకరు మాల వేశారు, వాళ్ళు భక్తి ప్రేమతో వేశారు. ఆ ప్రేమంతా రేగే. వాడు భాష్యంగా వేశారా, నీ హృదయంలో ఈ మాలన్నీ నీవే, నీ ప్రేమపూర్వమైన మాలనే ఇవి. అంటే ఆయన పట్ల, ఎవరి పట్ల? బాబా పట్ల రేగే హృదయంలో గల మాగిన ప్రేమే ఆ మాల సరిదిగాయి. మాయన ప్రేమ బాహ్యంగా ఎన్ని మాల వేస్తుండొచ్చు కాక, కానీ ఆంతరంగంలో నేను వేలేదే అనుకుంటాను, అదే ప్రేమ. అందుకే విరహం కూడా గొప్పదే, వియోగం కూడా గొప్పదే. ఎప్పుడు మరణం చేసుకుంటుండడానికి విరహం కూడా ఒక అవకాశం. సాయి తన గురువుకి ఏమైనా మాలలు ఇచ్చాడు? ఆయన ఏమన్నా మరి ఎన్నిసార్లు మాల ఇచ్చుంటాడు? ఆయన ఇవ్వలేదు. తన హృదయమైన పుష్ప మాల ఇచ్చాడంతే, మనసు అనే మాల ఇచ్చాడంతే, శాంతి అనే మాల ఇచ్చాడంతే, కరుణ అనే మాల ఇచ్చాడంతే, అహింస అనే మాల ఇచ్చాడంతే, క్షమ అనే మాల ఇచ్చాడంతే, దయ అనే మాల ఇచ్చాడు, తపస్సు అనే మాల ఇచ్చాడు, యజ్ఞం అనే మాల ఇచ్చాడు. ఇవేమి బాధ్యంతో పర్లే, అంత హృదయంతో వచ్చినట్టుగా. కానీ బాబా ఇచ్చింది కూడా ఏమీ మాల ఇవ్వలేదు. అందుకే 1916లో బాబాకి ఒక మసీదుని కూడా తీసుకొచ్చేసి బాబాకి పరుపు కింద పెట్టేస్తాడు. అని బాబా తాకి అందరికి ఇచ్చేస్తాడు కదా దాన్ని తీసుకొని. బాబా ఇచ్చాడు, దాన్ని తీసుకొని రేగసారి చూసి కప్పుకుంటే బాగుండదు అంటాడు. అంటే మన హృదయాన్ని ఎరుగుతాడు కదా, హృదయాన్ని తెలుసుకుంటాడు కదా. ఇదండి ఆ ఎర్రటి అరటి పండులో ఎంత విలువైన సూత్రాలు ఉన్నాయి. ఇదే అరటి పండే బాహ్యంగా చూడగలిగితే అందులో జీవిత సత్యాలు కనబడుతుంది మనకి. అంటే అచంచలమైన భక్తి ఓరిమి రూపంలో ఆ మసలు కూడా కింద ఉన్నట్టుగా గుప్తంగా ఉంది అతని ప్రేమ, అతని భక్తి. బయట ప్రకటన వల్ల నేను భక్తులని లేదు, గుప్తంగా సాధన చేసుకుంటూ ఉండేవాడు. అంటే
వీటన్నిటినీ బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క భక్తి కానీ ప్రేమ కానీ పతివత ఏవైతే భర్త పట్ల ఏ విధంగా గుప్తంగా ఉంచుకుంటుందో అంతగా గుప్తంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతటి విధానం సాయినాథుడు ఆ ఎర్రటి అరటి పండ్ల ద్వారా ఇవన్నీ మాస్టర్ గారు మనకు అందించారండి. ఇక్కడ బాబాయ్ చెప్పినట్టు ఏం లేదు. ఇక్కడ దాని భావం చెప్పుకుంటూ వచ్చాడు మాస్టర్ గారు. ఇక్కడ అంటే విలువైన సూత్రాలు ఇది. మొట్టమొదట ప్రసాదం ఏ విధంగా నువ్వు తీసుకోవాలి, ఇష్టము అయిష్టమును జయించాలి. అందులో భాగంగా జిహ్వ చాపల్యాన్ని నువ్వు నిరోధించాలి. ఆ నిరోధించడానికి 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలి. అవి జ్ఞానేంద్రులు ఇస్తావా, లేకపోతే కర్మేంద్రులు ఇస్తావా, లేకపోతే మనసుని అహంకారాన్ని దేహాన్ని చిత్తాన్ని ఇస్తావా, శరీరాన్ని ఇస్తావా, మీ ఇష్టం. భగవంతుడు కోరేది ఒకటే ఒకటి, నిష్కల్మషమైన నిర్మలమైన భక్తి ప్రేమలని. ఇవి కావాలంటే మొట్టమొదటి కావాల్సింది గురువు పట్ల సంపూర్ణమైన విశ్వాసం. అది కలిగి ఉంటే భగవత్ అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందగలం. ఈ సూత్రాలు అనేది మనం లౌకికంగా పారమార్థికంగా కూడా మన జీవితంలో అనుసంధానం చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందమయంలో ఉండగలం అనే విషయమే ఈ రేగే ద్వారా మనకు అర్థమవుతుంది. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.